సాయిరామ్. మనం కర్మయోగాన్ని అంటే మూడవ యోగం ఇది రోజు చెప్పకుండా ఒకరోజు విడిచి ఒకరోజు నేను చెప్పడానికి నిర్ణయించుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఇది కొద్దిగా అవగాహన చేసుకోండి. ఏదైతే శ్లోకం చెప్పానో ఆ శ్లోకాన్ని ఒకసారి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం ఏదైతే ఇది చేస్తున్నామో ఇదొక యజ్ఞం వంటిది. ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేసినప్పుడు మనం ఏ నియమాలతో ఉన్నాము, ఎంత కష్టపడితే యజ్ఞం సక్సెస్ అవుతుంది, ఆ యజ్ఞం సక్సెస్ అయితే మనం దాంట్లో ఉన్న ఫలితాలు ఏంటి, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఊహించలేరు దీని తాలూకా ఫలితాలు. అది ఇప్పుడు తెలియదు, అది తర్వాత రాను రాను తెలుస్తుంది దాని తాలూకా ఫలితాలు ఏంటి అని. ఇది చాలా అపూర్వమైన ఫలితాలు. ఇది ఎందుకంటే 5000 years క్రితం ఇది జరిగింది. ఈ గీత అన్నది ఆయన సొంతంగాను భగవంతుడంటే మామూలు వాడు కాదు. ఆయన సర్వశక్తుడు. ఈరోజు మనం ఇలా మాట్లాడుతున్నామంటే ఆయన తాలూకా శక్తే. ఈ శక్తి లోపల పనిచేస్తుంది. లేకపోతే వీఆర్ నాట్ ఏబుల్ టు టాక్ విత్ యూ, వీఆర్ నాట్ ఏబుల్ టు రీడ్, వీఆర్ నాట్ ఏబుల్ టు వాక్, వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. ఒక పవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ పవర్ ఈజ్ వర్కింగ్ అనమాట. ఆ పవర్ని తెలుసుకోవాలి. అసలు నువ్వెవరు అన్నది నువ్వు తెలుసుకుంటే కానీ నీకు ఇందులో ఉన్నది మనం ఏం చేసుకోలేము. ఊరిక గర్వపడుతూ మనం పరిగెడుతున్నాం. సో డోంట్ సే. అయితే కర్మయోగం చాలా ఇంపార్టెంట్. టోటల్ భగవద్గీతలో 2 యోగాలు. ఒకటి సాంఖ్యయోగం, 2 కర్మయోగం. ఈ 2 యోగాలు ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటూ శ్లోకాన్ని ముందుని చేసుకుంటూ నీ బ్రతికేంటో నీకు అర్థమవుతుంది. సాంఖ్యయోగంలో ఆత్మ గురించి చెప్పారు. అసలు నువ్వు లేనే లేవనిసాడు అతను. యు ఆర్ నథింగ్. అయితే నువ్వు బాడీని తీసుకున్నావు కనుక వాట్ యు హ్యావ్ టు డూ అన్నది ఇందులో ఆయన చెప్తున్నాడు. నువ్వు కర్మ చేయక తప్పదు అని. అక్కడ జ్ఞానయోగం, ఇక్కడ కర్మయోగం. జ్ఞానయోగం చేయినా కర్మయోగం చేయినా అని ఆయనే ఇదవుతుంటే దాంట్లో కర్మయోగం గురించి ఆయన చెప్తున్నాడు. నువ్వు కర్మయోగంలో ఎలా ఉండాలి అంటే ఏంటి కర్మయోగం? ఇప్పుడు మనం నడిపించినది ఇది ఒక దేహం. ఈ దేహానికి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ భగవంతుని సంకల్పించిన మార్గం. అంటే ఆయన ఇచ్చినవే ఇవన్నీ. దాంతోనే మనం ఈ జీవిత విధానం నడుస్తుంది. లైఫ్ నడుస్తుంది అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ది విషెస్ ఆఫ్ గాడ్. ఒక్కసారి మీరు నిర్ణయించుకోండి. మీ ఫ్రెండ్స్ అవని, మీ తాలూకా ఇవ్వండి, ఆలవని ఎవరో ఒకరు చూస్తూ ఉండు సడన్గా మీరు వింటున్నారంటే ఆడు పోయాడు అనేసి వెళ్ళిపోయాడు అంటే ఆయన లేడనమాట. ఆయన లేడు అంటే బాడీ ఉంది కానీ ప్రాణం లేదు. ప్రాణం లేకపోయింది ఏంటి? కట్టే అంటే కర్రతో సమానం. ఇంతకాలం ఉన్నారు, ఆయన పోయారు. మనం ఆ బాడీ దగ్గరికి వెళ్తాం, ఆ బాడీ దగ్గరికి వెళ్ళి చూస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, దెర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్. చక్కగా హాయిగా నిద్రపోతూ ఉంటాడు అతను. కానీ
ఆయన చలనం లేదు, చూపు లేదు, శ్వాస లేదు, రక్త ప్రసరణ లేదు, ఏమీ లేదు. అలాంటి బాడీని మనం అది ఈ బాడీ అంతా కుళ్ళిపో ఉంటుంది. ఇది నథింగ్ అనమాట. ఇది ఓన్లీ వాటర్తో ఉంటుంది. రక్త ప్రసరణ ఆగిపోయిన తర్వాత ఇంకేంటవుతుంది? ఇంకా ఈ శరీరం కుళ్ళిపోవలసిందే. కొంతసేపు అయిన తర్వాత మీకు వాసన వచ్చేస్తుంది ఆ శరీరం నుంచి. ఇంకా శరీరం ఆ బాడీని తీసుకెళ్ళిపోండి అన్న ఇదే. ఇంకా ఆ బాడీ మరి ఎందుకు పనికిరాదు, ఒక్క పైసాకు కూడా పనికిరాదు. ఈ బాడీ ఉన్నప్పుడే మనం ఏదైనా చెయ్యాలి, ఏదైనా గ్రహించుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి. వాట్ ఈజ్ వాట్ అని మనం నిర్ణయించుకోవాలి. ఎన్ని ఉన్నాయి ఎప్పుడైనా ఈ బాడీ ఉన్నప్పుడు. అంటే బాడీ ఏంటి? ఓన్లీ బాడీ కాదు, ఇది శరీరం. అంటే ఇది ఒక్క చొక్కా లాంటిది, ఇది బట్టలు అంతే. మళ్ళీ కొత్త శరీరం నీకు ధరించక మానదు, ఇంకో శరీరం నీకు దొరుకుతుంది. ఈ శరీరం పోయినా మరొక శరీరంలోకి వెళ్తుంది. కానీ ఈ శరీరం ఉన్నప్పుడు నువ్వేం చేసావు అది ఒక్కసారి మీరు నిర్ణయించుకోవాలి. ఈ కర్మయోగంలో శ్రీకృష్ణ భగవానుడు చక్కగా ఒక్కొక్కటి వివరిస్తూ వెళ్తున్నాడు. ఆ విధంగా మీరు నడుచుకోండి, మీ తాలూకా జీవన విధానం చక్కగా ఉంటుంది. ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు? ఏంటి ఎంజాయ్ చేశారు? ఎంతకాలం ఎంజాయ్ చేస్తారు? ఈ బాడీ అయిపోయిన తర్వాత మరో బాడీ తీసుకుంటా అని చెప్పే కదా. అయితే మీ లైఫ్ ఓన్లీ 70 to 80 ఆర్ 80 to 90 ఈ మధ్యనే మీ లైఫా? ఇది కాదు మీ లైఫ్. మీకు ఏదైతే పుట్టినప్పటి నుంచి మళ్ళీ చచ్చిపోయిన వరకు ఏదైతే మీరు ఈ బాడీ తీసుకొని ఉన్నారో, దిస్ ఈజ్ నాట్ లైఫ్. మీరు దీన్ని ఇంకా పోషించుకోవాలి, ఇంకా మంచి జన్మకు మీరు ప్రయత్నించుకోవాలి. ఒక పండితుని కడుపులో పుట్టడానికి మీరు ప్రయత్నించుకోవాలి, మంచి తెలివితేటలుగా పుట్టడానికి ప్రయత్నించుకోవాలి. ఈ కుళ్ళు కల్మషం ఏవైతే ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి రానివ్వకుండా దూరంగా పెట్టుకోవాలి. మంచి భావనతో ముందుకు వెళ్ళాలి. అయితే కర్మ చేయక తప్పదు, మీరు కర్మ చేస్తూనే ఉండాలి. అదే ఇక్కడ చెప్పాడు. మనం దాని గురించి ఇంకా ఆలోచిస్తే ఇదే సగం టైం అయిపోతుంది. తస్మాదస్త సతతం కార్యం కర్మ సమాచర ఆసక్తో హ్యాచరన్ కర్మ పరమస్నోతి పురుష. అక్కడ నీవు నిరంతరము ఎప్పుడు నువ్వు కర్మ చేస్తూనే ఉండాలి. కర్మ చేయకుండా నువ్వు ఉండలేవు. కర్మ చేస్తూ ఉండాలి. అంటే ఆ కర్మ ఎలాంటి కర్మ చేయాలి? చక్కగా మంచి కర్మను ఆచరిస్తూ ఉండాలి. నీకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో డ్యూటీ అన్నది, ఆ డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి. నువ్వు ఎప్పుడూ ఈ కర్మలను ఆచరిస్తూ మంచి కర్మలు చేస్తూ సత్కర్మలు చేస్తూ దాంట్లో ఉన్న ఆశని దూరం చేస్తూ ఏదైతే కర్మ చేస్తున్నావో అది నలుగురికి ఉపయోగకరమైన కర్మ అయి ఉండాలి. అలా చేసినట్టయితే అది నలుగురికి ఉపయోగకరం. ఓన్లీ నీ స్వార్థం గురించి నువ్వు చూసుకోక, నలుగురికి ఏంటి ఉపకారం, ఆ ఉపకారం నువ్వు చెయ్యి, ఆ కర్మను నువ్వు చెయ్యి. దాని ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించద్దు. అంత మంచి కర్మలు చేసినట్టయితే నువ్వు నీ తాలూకా జీవన విధానం బాగుంటుంది అనేసి 9వ శ్లోకంలో చెప్తూ, ఆ తర్వాత ఆయన ఏటిస్తున్న ఈ కర్మ చేయడం మనుష్యుడికి పరమాత్మని, అంటే ఈ మంచి కర్మలు చేసినట్టయితే మీరు భగవంతుని చేరుకోగలరు, పరమాత్మని ప్రాప్తి అవుతుంది.
కర్మల ద్వారా కూడా మీకు పరమాత్మ ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే మీరు అలాంటి కర్మలు చేస్తూ ఉండి ఆసక్తిని వీడుతూ ఉండాలి. ఎప్పుడు ఆసక్తిని వీడినట్టయితే మీకు అంటే ఈ కర్మలు నేను ఏదైతే ఈ కర్మ చేస్తున్నానో ఇదంతా భగవంతుని కొరకే. నేను ఈ కర్మ చేశానో ఇది భగవంతునికి నేను అర్పిస్తున్నాను. ఎవరికో నువ్వు సహాయం చేసావు, ఇది భగవంతుని కొరకే. దాని తాలూకా ఫలితాన్ని నువ్వు ఎప్పుడూ ఆశించకూడదు. అది భగవంతుని మీదే పెట్టాలి. ఇది భగవంతునికి అర్పితం అంతే. నువ్వు నలుగురికి సహాయం చేసావు, ఇది భగవంతునికి అర్పితం. అలా చేసినట్టయితే అది నీకు మంచి కర్మలు అవుతుంటాయన్నమాట. అయితే 20వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, కర్మణ్యహి సంసిద్ధం అస్థిత జనకాదయ అంటే మీరు కర్మలు చేస్తున్నారు, దీనికి ఎవరైతే మంచి కర్మలు చేశారో వాళ్ళు భగవంతుని చేరుకున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేసి ఇందులో చెప్తున్నాడు. పూర్వకాలం నుంచి ఇది వస్తుంది. మంచి కర్మలు చేసి కూడా నువ్వు భగవంతుని చేరుకున్నారు. ఆ భగవంతుని చేరుకోవడంలో ఉన్నవారు ఎవరెవరో నేను చెప్తాను విను అనేసి. అందులో జనక మహారాజు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. కర్మ నా అంటే ఆసక్తి లేని కర్మ, ఆ కర్మ ద్వారానే సంసిద్ధం అంటే దాని తాలూకా రిజల్ట్. సంసిద్ధం అంటే పరమసిద్ధిని అంటే మంచిని. అస్థిత జనకాదయ, అస్థిత అంటే దాని తాలూకా ఫలాన్ని వాళ్ళు పొందారు. ఎవరు పొందారు అక్కడ చెప్తున్నాడు. జనకాదయ, జనక మహారాజు. జనకుడు మొదలు చాలామంది జ్ఞానులు ఉన్నారు. జనకుడు మహాజ్ఞాని. ఆ జ్ఞాని ఉన్నాడు. అతడు ఆసక్తిరహితంగానూ కర్మలు చేసేవాడట. ఏ కర్మ చేసినా అతనికి ఏమీ ఆసక్తి ఉండదు. అతను అలా కర్మలు చేస్తూ వచ్చాడు. దాన్ని అతను అలా చేశాడు కనుక మంచి పరమసిద్ధిని పొందాడు, అంటే పరమాత్మని పొందాడు. అలాగే నువ్వు కూడాను లోకం గురించి మంచి గురించి ఏంటంటున్నాడు ఇక్కడ, లోక సంగ్రాహమే వాసి సంపశ్యన్ కర్తుమర్హసి అంటున్నాడు. సంపశ్యం వాళ్ళ యందు నువ్వు దృష్టి ఉంచుకోవాలి. అక్కడ కర్మణ్యహి సంసిద్ధం అస్థిత జనకాదయ లోక సంగ్రాహమే భాసి. లోకం మంచి గురించి, లోకం ఉపయోగం గురించి, మనుషుల ఉపయోగం గురించి, వాళ్ళ ఉపయోగం గురించి నువ్వు ఏ పని చేసినా వాళ్ళ అంటే ఏంటి, దానివల్ల ఉపకారం ఏంటి పొందుతున్నావు నువ్వు ఆలోచించుకో. లోక సంగ్రహం అంటే లోకము అంటే శుభం కోరి చక్కగా ఉండాలి, ప్రజలు చక్కగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అలా ఉంటేనే లోకా సమస్త సుఖినో భవంతు అంటుంటాడు. అంటే లోకంలో అందరూ సుఖంగా ఉండాలి. ఆ విధంగా నువ్వు నీ మైండ్లో పెట్టుకోవాలి. అలా నువ్వు చేసినట్టయితే అక్కడ ఎవరు జనక మహారాజు అలాగే ఇతరులు కూడా ఆ విధంగానే వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? జనకుడు వెళ్ళాడు. అశ్వపతి అనే రాజు కూడాను అలాగే వెళ్ళాడు. ఇక్వాకుడు అన్న రాజు కూడాను ఆయన కూడా అలాగే వెళ్ళాడు. నెక్స్ట్ ఈయనతో సహా ప్రహ్లాదుడు కూడాను ఏంటి లోకరహిత గురించి అతను కర్మలు చేశాడు. పుట్టినప్పటి నుంచి ఆయన ఆ భగవంతుడి జ్ఞానంలోనే ఉంటూ ఎవరైతే ఉన్నారో శిష్యులు వీళ్ళందరికీ ఆ భగవంతుని తాలూకా తత్వాన్ని అర్థం చేసుకున్నట్టు
అందరికీ బోధిస్తూ వస్తుండేవాడు. ఆయన ప్రహ్లాదుడు. అంబరీషుడు, ఆయన చిన్నవాడా అంబరీషుడు? మహాయోగి. నేను వీళ్ళ కథలు చెప్తే మనకి టైం అయిపోతుంది. నేను ఇంతకుముందు నేను చెప్పాను. ఇప్పుడు రాబో శ్లోకాలు కూడాను అంబరీషుడి గురించి ఒక 2-3 శ్లోకాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ టైం నేను చెప్తాను అంబరీషుడు ఏంటి అని. వీళ్ళందరూ పెద్ద పెద్ద యోగులు. వీళ్ళందరూ భగవంతుని ప్రాప్తి చెందారు. కర్మలు చేస్తూనే పొందారు. అందు గురించి మీరు సత్కర్మలు చేయండి. మంచి కర్మలు చేస్తూ భగవంతుని పొందొచ్చు. అది ఇక్కడ చెప్పాడనమాట. కర్మణ్యైవాహి సంసిద్ధం అస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్తం అంటే చేయుడికే, అర్హసి నీవు వాళ్ళ గురించే చేయడానికి నీవు అర్హుడై ఉండాలి. నీ అర్హత నువ్వు సంపాదించుకో. అర్హతను సంపాదించుకోవాలంటే నీలో మంచితనం కావాలి. నువ్వు సత్కర్మలు చేసిన నీలో ఎటువంటి చెడు భావన అన్నది మైండ్లో రాకుండా నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. అది ఇక్కడ చెప్పాడనమాట. నెక్స్ట్ 21ది, యద్యదాచరతి శ్రేష్ఠ దత్తదేవతరో జనః సయ్యుత్పమాణం కారుత్యే లోకస్తదను వర్తతే. ఇతరులను అంటే శ్రేష్ఠుడై ఎవడైతే మంచిగా ఉంటాడో, ఎవడైతే మంచి కర్మలు చేస్తూ ఒక మంచి జ్ఞానాన్ని సంపాదిస్తూ నలుగురికి బోధిస్తూ నలుగురికి మీరు ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, మీరు మంచి కర్మలు చేయండి, మీరు ఆ కర్మలు చేసినట్టయితే అది పాపం అంటుకుంటుంది, మీరు పాపానికి కొట్టుకోకండి, మీరు భగవంతుని ధ్యానంలో ఉండండి, భగవంతుని ధ్యానంలో ఉంటూ మంచి కర్మలు నలుగురికి ఉపకారమైన కర్మలు చేయండి అనేసి బోధనలతో నువ్వు ఎవరికైతే బోధిస్తూ ఉంటావో అవన్నీ మంచి మంచి కర్మలే. వాడు ఎవరైతే ఈ బోధన అర్హత ఉండాలి ఈ బోధన చేయడానికి. ఏంటి వాళ్ళలో అందరూ చెప్పిన వాళ్ళే, కానీ నువ్వు అర్హుడివా కాదా అని నీలో నువ్వు భావించుకో. నేను ఆడికి మంచి గురించి చెప్తున్నాను. నీలో నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావు. నువ్వు కరెక్ట్గా ఉన్నట్టయితే ఇంకొకరు నువ్వు బోధించినా పర్వాలేదు. అది ఎంతవరకు నిజము అది నువ్వు తెలుసుకో. నీకు అర్హత ఉందా చెప్పడానికి, అది తప్పు అని చెప్పడానికి నీకు అర్హత ఉందా అంటే నువ్వు అది చేస్తూ ఉండాలి. నీ అర్హతను నువ్వు సంపాదించుకున్న తర్వాతే నువ్వు ఇతరులను చెప్పుకోవచ్చు. అలాంటి శ్రేష్ఠుడైన వాడు అనమాట. ఎవరైతే అలాంటి శ్రేష్ఠులు ఉన్నారో అతను ఏటైతే చేస్తున్నాడో అలాగే కొంతమంది ఆయన్ని కూడా అనుసరిస్తుంటారు. అంటే వాళ్ళే గురువులు. ఆ గురువులు చేసిన పనులన్నీ కొందరు అనుసరిస్తూ ఉంటారనమాట. ఆయన ఏదైతే చేస్తారో అవే అందరూ పాటిస్తారు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. కర్మలను ఆచరించుట అంటే లాస్ట్ శ్లోకంలో ఎంతవరకు చెప్పాడంటే కర్మలు నువ్వు ఆచరించు, మంచి కర్మలు చేస్తుండు, అలాగే కర్మల ద్వారా నువ్వు భగవంతుని చేరుకోవడం జరిగింది, అలాగే నువ్వు కర్మలు చేస్తుండు అనేసి అర్జునుడికి మాత్రం చెప్పాడు. కర్మ కంపల్సరీ నువ్వు సత్కర్మలు చేయక తప్పదు, నువ్వు కర్మలు చెయ్యాలి, నువ్వు ఆ కర్మలు చేయక తప్పదు. నువ్వు ఎప్పుడైతే నీ భగవంతుడు నీకు అప్పచెప్పిన కర్మలను నువ్వు చేసినట్టయితే నువ్వు అప్పుడే ఒక మంచి మనిషిగా తయారవ్వగలవు.
నువ్వు తప్పక సత్కర్మలు చెయ్యాలి అని నొక్కు చెప్తున్నాడు. సత్కర్మలు అంటే నువ్వు నీకు అప్పచెప్పే డ్యూటీ. అంటే నీ వర్ణనంలో నువ్వు క్షత్రియ వంశంలో పుట్టావు కనుక, నువ్వు క్షత్రియ వంశంలో ఉన్నావు కనుక, నువ్వు అంటే ప్రజాక్షేమం గురించి, ప్రజల క్షేమం గురించి, ప్రజలు ఒక ధర్మ మార్గంలో వెళ్ళడానికి, ప్రజలు మంచి మార్గంలో వెళ్ళడానికి, అది ఏదైతే ఉందో ఆ ధర్మ మార్గంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు వెళ్తుండాలి, వాళ్ళని కూడా నడిపిస్తూ ఉండాలి. అలా వెళ్ళినట్టయితేనే నీ తాలూకా కర్తవ్యం నిర్వర్తించడం అవుతుంది అనేసి ఇక్కడ ఆయన చెప్తూ, కర్మలు చేయటం వలన ఎలా కలుగుతుందో ఇప్పుడు చెప్పాడు. ఏంటి? సమస్తాలకు సుఖనోభవంతు అంటే అందరి క్షేమం కోసం నువ్వు మంచి మంచి కర్మలు చేస్తుండి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. అంటే అలాంటి కర్మలు చేస్తూ నీ తాలూకది కూడా నువ్వు చేస్తూ ఉండాలి. అది ఇక్కడ చెప్పాడు. ఆ 2వ శ్లోకంలో ఆయన ఏంటంటే, శ్రేష్ఠుడైన వాడు ఎవరైతే శ్రేష్ఠుడవుతాడో వాళ్ళు చేసిన కర్మలు ముందు నీ మట్టుకు నువ్వు శ్రేష్ఠుడు అవ్వు, ఒక మంచి మనిషిగా తయారవ్వు, జ్ఞానాన్ని సంపాదించు, ధర్మ మార్గం ఏంటో నీకు తెలుసుకో, ధర్మం అంటే ఏంటో తెలుసుకో, ఆ ధర్మంలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ మార్గాలు ఏంటి అని నువ్వు తెలుసుకొని అప్పుడు ఇతరులకు నువ్వు బోధించు. ఇతరులు కూడా నువ్వు ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావో వాళ్ళు కూడా అదే మార్గంలో వెళ్తారు. అది ఈ శ్లోకంలో చెప్పాడనమాట. అది 21వ శ్లోకంలో ఆయన బోధించింది ఏంటి అంటే, నీవు నీ కర్మని చక్కగా నిర్వర్తిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ నలుగురిని ధర్మ మార్గంలో వెళ్ళినట్టు చేస్తూ ఒక మంచి కర్మలు నువ్వు చేస్తూ ఈ ధర్మ మార్గంలో నువ్వు ఉంటూ ఇతరులను కూడా అదే మార్గంలో ఉన్నట్టు చెయ్యు అన్న భావన ఈ శ్లోకంలో చెప్పాడు. నెక్స్ట్ ఇంకా భగవంతుడు ఏం చెప్తాడో మనం విందాం. సాయశక్తిలో మనం వినడానికే ప్రయత్నిద్దాం. భగవంతుడు అర్జునుడికి చెప్పింది కాదు, ఇది మనందరికీ చెప్పినదే. ఒక్క అర్జునుడికే కాదు, ఇది మనకు కూడాను ఆల్రెడీ వర్తించింది. ఇది శ్లోకాలు చెప్తూ ఉంటే మనకి తెలుస్తుంది మనం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ ఏంటి అనేసి. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.